నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఓవైపు అమరావతిలో టీడీపీ మహానాడు వేదికగా అధికార పార్టీ భవిష్యత్ కార్యాచరణ, రాజకీయ అజెండాను ప్రకటిస్తే, మరోవైపు తాడేపల్లిలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై పూర్తిస్థాయి రాజకీయ యుద్ధానికి తెరతీశారు. మహానాడు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇద్దరూ వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మరోవైపు జగన్ కూడా వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో కౌంటర్ క్యాంపెయిన్ ప్రకటిస్తూ రాజకీయ సమరానికి సిద్ధమయ్యారు. మహానాడు వేదికగా చంద్రబాబు టీడీపీని కేవలం రాజకీయ పార్టీగా కాదు, తెలుగు జాతి ఆత్మ గౌరవ ప్రతీకగా అభివర్ణించారు. 45 ఏళ్లుగా ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తున్నామని, హింస, అక్రమ కేసులు, అరెస్టులు ఎదురైనా వెనక్కి తగ్గేదే లేదన్నారు. తనను అక్రమంగా జైలుకు పంపారని, లోకేష్ యువగళాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు. అంతేకాదు, బీజేపీ జనసేనతో కలిసి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కూటమి పనిచేస్తోందని చంద్రబాబు స్పష్టం చేశారు. మహిళా సాధికారతపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన ఆయన, స్థానిక సంస్థల నుంచి చట్టసభల వరకు మహిళలకు 33% రిజర్వేషన్ల కోసం టీడీపీ కట్టుబడి ఉందన్నారు. ఇక మహానాడు వేదికగా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ హాట్ టాపిక్గా మారాయి. 2029 ఎన్నికల్లో మహిళలకు 33% టికెట్లు ఇస్తామని ప్రకటించిన లోకేష్, ఇది మా సంకల్పం, మా బాధ్యత, మా కమిట్మెంట్ అన్నారు. పార్లమెంటు మహిళా బిల్లు పాస్ అయినా కాకపోయినా టీడీపీ ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. అదే సమయంలో వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. మాది గూగుల్, మీది గొడ్డలి అంటూ సెటైర్లు వేశారు. బాబాయిని గొడ్డలితో చంపింది నిజం కాదా అంటూ జగన్పై నేరుగా రాజకీయ దాడి చేశారు. సైకో, నీది 10th క్లాస్ పేపర్ కొట్టేసిన చరిత్ర, నాది స్టాన్ఫోర్డ్ హిస్టరీ అంటూ వ్యక్తిగత విమర్శలకు కూడా దిగారు. ఇక మరో కీలక అంశం పవన్ కళ్యాణ్ ప్రస్తావన. పవన్ తనకు అన్నలా అండగా నిలిచారని, చంద్రబాబు అరెస్టు తర్వాత మొదటి కాల్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణేనని లోకేష్ చెప్పడం ఇప్పుడు కూటమి రాజకీయాల్లో కొత్త సంకేతంగా మారింది. మరోవైపు తాడేపల్లిలో జగన్ పూర్తిగా అటాకింగ్ మోడ్లో కనిపించారు. చంద్రబాబు 2 ఏళ్ల పాలనను రాక్షస పాలనగా అభివర్ణించిన ఆయన, వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. జూన్ 4 నుంచి 12 వరకు మండల కేంద్రాల్లో నిరసనలు, టౌన్ హాల్ సమావేశాలు, భారీ ర్యాలీలు నిర్వహిస్తామని ప్రకటించారు. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అంటూ సూపర్ 6, సూపర్ 7 హామీల అమలుపై ప్రశ్నలు లేవనెత్తారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పిన మాట తప్పారని, మహిళలు, యువత, రైతులను మోసం చేశారని జగన్ ఆరోపించారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసేశారంటూ తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు, స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా జగన్ ఫోకస్ పెట్టారు. ప్రతి స్థానంలో వైసీపీ జెండా ఎగరాలని క్యాడర్కు పిలుపునిచ్చారు. ఏకగ్రీవాలను సీరియస్ గా తీసుకుంటానని, ఇన్ఛార్జీల పనితీరును పరిశీలిస్తానని హెచ్చరించారు. ఇక ఇప్పుడు కొత్తగా సర్ ఓటర్ల జాబితాల అంశాన్ని కూడా జగన్ తెరపైకి తెచ్చారు. బెంగాల్, తమిళనాడులో లక్షల ఓట్లు తొలగించారని ఆరోపిస్తూ ఏపీలో కూడా బోగస్ ఓట్లపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అంటే ఇప్పుడు ఏపీలో ఒకవైపు అభివృద్ధి, సంక్షేమం అంటూ అధికార కూటమి ప్రచారం చేస్తుంటే, మరోవైపు మోసం, వెన్నుపోటు, హామీల అమలు వైఫల్యం అంటూ వైసీపీ ప్రతిఘటన మొదలుపెట్టింది. మరి ప్రజలు ఎవరిని నమ్ముతున్నారు? మహానాడు నుంచి వచ్చిన సందేశం బలంగా పనిచేస్తుందా, లేక జగన్ ప్రారంభించిన వెన్నుపోటుకు 2 ఏళ్లు క్యాంపెయిన్ ప్రజల్లోకి వెళ్తుందా? మహిళా రిజర్వేషన్ల హామీ టీడీపీకి కొత్త రాజకీయ బలం అవుతుందా, లేక అమలు కాని హామీలనే వైసీపీ ప్రధాన అస్త్రంగా మార్చుకుంటుందా? ఇదే ఇవాల్టి మన డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు గంజాం రాఘవేంద్ర గారు, టీడీపీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి, అలాగే వైసీపీ అధికార ప్రతినిధి బొట్ల రామారావు గారు, అండ్ జనసేన నాయకులు నిడదవోలు మండల అధ్యక్షులు పోల్రెడ్డి వెంకటరత్నం గారు మనతో జాయిన్ అవుతున్నారు. అండ్ బీజేపీ జిల్లా మీడియా ఇన్ఛార్జ్ వీరాంజనేయులు గారు మనతో జాయిన్ అయ్యారు. అండ్ విశ్లేషకులు మస్తాన్ రావు గారు. నమస్కారం అండి అందరికీ. మస్తాన్ రావు గారు, వీరాంజనేయులు గారు, వెంకటరత్నం గారు, రాఘవేంద్ర గారు, రామారావు గారు. రైట్, ముందుగా రాఘవేంద్ర గారు మీతో స్టార్ట్ చేద్దామండి.
సో ఫస్ట్ టైం వర్చువల్ మహానాడు మీరు స్టార్ట్ చేశారు. అది ఫస్ట్ డే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు. సో ఈ మహానాడు ద్వారా టీడీపీ కొత్త రాజకీయ దిశనేమైనా ప్రజల్లోకి తీసుకువెళ్ళబోతోందా? కేవలం అంటే పాత మీవి ఏవైతే ఉన్నాయో వైభవం గురించి చెప్పుకోవడమే కాకుండా 2029 లక్ష్యంగా యూత్ను ఆకర్షించేటువంటి సరికొత్త విజన్ 2029 ఏమన్నా టీడీపీ ఆవిష్కరించగలిగిందా ఈ మహానాడు ద్వారా? సో ముందుగా మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా గుడ్ ఈవినింగ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నభూతో నా భవిష్యత్ అన్నట్టు తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని వర్చువల్గా ఈరోజు 1875 కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు కూడా ఎక్కడ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క అభిమతాన్ని, వారు ఏమి కోరుకుంటున్నారు, రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా ఈ ప్రభుత్వం కానీ ఈ పార్టీ ద్వారా కానీ మేము ఏం చేయబోతా ఉన్నాం, ఇప్పటి వరకు గడిచిన 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించినటువంటి అభివృద్ధి కానివ్వండి, ఇటు అభివృద్ధిని సంక్షేమాన్ని జోడెత్తులుగా ఏ విధంగా పరిగెత్తించాం, దానిలో భాగంగా ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు మేము ఇంప్లిమెంట్ చేసాం, మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి ఒక్క ఐటమ్ కానీ ఇప్పుడు సూపర్ 6 విషయంలో కానివ్వండి, అదేవిధంగా వివిధ మేనిఫెస్టోలో లేనటువంటి కూడా చాలా విషయాలు కూడా ఇప్పటి వరకు ప్రజలకి మేము చేయడం జరిగింది. వాటన్నిటిలో ముఖ్యంగా మనం చూసినట్లయితే స్త్రీ సెక్స్ కానివ్వండి, మహిళలకు సంబంధించి, అదేవిధంగా తల్లికి వందనం కానివ్వండి, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానివ్వండి, టీచర్ ఉద్యోగాలు కానివ్వండి, ఈ విధంగా అంటే ఫ్రీ బస్ కానివ్వండి, ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కానివ్వండి, ఈ విధంగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేశాం. అదేవిధంగా గడిచిన మేము ఏదైతే మాట చెప్పిన మాట ప్రకారంగా రాష్ట్ర ప్రజలకి ఏదైతే మేము చెప్పామో పెన్షన్ మేము అధికారంలోకి రాగానే ఉన్న 3,000 ఉన్నటువంటి పెన్షన్ 4,000 చేస్తామని చెప్పాం. దానికి అనుగుణంగానే అధికారంలోకి రాగానే గడిచిన అంటే మేము ఎప్పుడైతే హామీ ఇచ్చామో ఆ రోజు నుంచి కూడా అంటే పాత డేటెడ్ మంత్స్ కూడా 2 మంత్ల పాత నెలలు, ఈ 2 నెలలు తర్వాత కరెంట్ మంత్ కూడా కలిపేసి 4,000 రూపాయలకు పెన్షన్ పెంచినటువంటి ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంటే ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేనిఫెస్టోలో ఇచ్చిన ఐటమ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క పాయింట్ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టామో వాటన్నిటిని కూడా ప్రజలకి 100% మేము చేరవేసేదానికే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు స్టిల్ వాళ్ళు ఇంకా డైవర్షన్ పాలిటిక్స్ లోనే ఏదో ఒకటి బురద చల్లాలి, మేము ఉన్నామని చెప్పేసి రాష్ట్ర ప్రజలకి గుర్తు చేయాలి. రాఘవేంద్ర గారు మీరు కనిపించట్లేదు, మీరు వీడియో ఆన్ చేయండి. అయితే మీరు ఏదైతే చెప్తున్నారు మేనిఫెస్టోలో ఉన్నవే కాదు, సూపర్ 6 సూపర్ 7 మేనిఫెస్టోలో లేనివి కూడా మేము మా 2 ఏళ్ల పాలనలో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా మేము అన్ని హామీలు అమలు చేస్తూ వచ్చామన్నారు కదా. మరి ఇవాళ వైసీపీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ ఈరోజు జగన్ సమావేశంలో 2 ఏళ్ల బాబు పాలన పైన ఎలా ఉందో మొత్తం కూడా క్లియర్ కట్గా చెప్పుకుంటూ వచ్చారు. అంటే బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అనేది ఈ 2 ఏళ్ల పాలనలో రుజువైంది అని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా చెప్పుకుంటూ వచ్చారు. రైట్, ఇక వైసీపీ నాయకులు రామారావు గారితో మాట్లాడారు. రామారావు గారు, టీడీపీ నాయకులు చెప్తున్నటువంటి వెర్షన్ విన్నారు కదా, అంటే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటివి కాకుండా ఇవ్వనటువంటివి ఫ్రీ బస్సులు లాంటివి కూడా మేము అమలు చేస్తూ ఉన్నాము, ప్రజాపాలన దిశగా మేము వెళ్తూ ఉన్నాము, ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా అమలు చేసేటువంటి దిశగానే మా ప్రయత్నాలు ఉండబోతున్నాయి ఇన్ ఫ్యూచర్ కూడా అని చెప్తా ఉన్నారు. మరి మీరేంటి వెన్నుపోటుకు 2 ఏళ్ళు అంటూ బుక్లెట్ రిలీజ్ చేసి ప్రతి ఒక్కటి వాళ్ళు చేయనటువంటి వాటన్నింటినీ కూడా మేము క్లియర్ కట్గా ఇందులో పెట్టి ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నాము, ఎండగట్టబోతున్నాము అని చెప్తూ ఉన్నారు. ఎవరిని నమ్మాలి, ఏది వాస్తవం, ఏం జరుగుతోంది ఏపీలో? నమస్కారం మేడం, రోజా గారు, మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న ప్రతినిధులు అందరికి, పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వారి వింత వాదన, తెలుగుదేశం పార్టీ 147 హామీలు ఇచ్చి అందులో మరలా సూపర్ 6 అని స్పెషలైజేషన్ గా ప్రజల చెవులో పూలు పెట్టడానికి ఇచ్చినటువంటి మోసపూరిత హామీలనే సూపర్ 6, మా నాయకుడు పదజాలంలో సూపర్ 6 సూపర్ 7 అంటుంటారు. నేనేమంటున్నానంటే ఈరోజు వీళ్ళ యొక్క పరిస్థితి ఏంటంటే, పోయిన దఫా ఏదైతే చేసినటువంటి మహానాడులోనే లోకేష్ గారు అబద్ధాల మాటలు చెప్పినటువంటి అంశం మనం గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే 147 హామీలు అమలు చేసేసాం, అట్లాగే సూపర్ 6 అన్ని కూడా అమలు చేసేసాం, సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పేసి సంబరాలు చేశారు మేడం. ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా, వీళ్ళు చెప్పినటువంటి ఆర్టీసీ ఫ్రీ బస్ అనేటువంటి అంశం కూడా
అది ఖచ్చితంగా వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది, ఆ సూపర్ 6 లో హామీ. అట్లాగే మేము పెట్టినటువంటి అమ్మఒడి పథకాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పి, తల్లికి వందనం అని చెప్పి అరకొరగా చేస్తున్నటువంటి వ్యవహారం నడుస్తా ఉంది. అట్లాగే మేము చేసినటువంటి రైతు భరోసాని అన్నదాత సుఖీభావ పేరుతోటి దాన్ని నీరు గార్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా నిరుద్యోగ భృతి ప్రతి నెల 3,000 చొప్పున ప్రతి నిరుద్యోగికి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇస్తామని చెప్పినటువంటి సూపర్ 6 లోని ఒక హామీ ఈ రోజు కూడా అమలు కాలేదు. 2 సంవత్సరాలైనా కూడా వాళ్ళకి ఒక్క పైసా కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఏదైతే 18 సంవత్సరాల నిండి ఉన్నటువంటి మహిళలకు 50 సంవత్సరాల వరకు కూడా ఉన్నటువంటి వాళ్ళకు ఖచ్చితంగా నెలకు 1,500 చొప్పున ఇస్తా ఉన్నటువంటి ఆ యొక్క హామీని కూడా మర్చారు మేడం. అట్లాగే 3 సిలిండర్ల పథకం అంటే తెలుసు, ఒకసారి 60 ఇచ్చి దాన్ని కూడా అటకెక్కించినటువంటి వైనం ఉంది. ఇది కాకుండా బీసీలకు సంబంధించినటువంటి వాళ్లకు 50 సంవత్సరాలు నిండగానే వాళ్ళందరూ కూడా అటువంటి పెన్షన్ కు అర్హత చూపించి ఖచ్చితంగా పెన్షన్ ఇస్తామని చెప్పినటువంటి హామీ కానీ, బీసీలకు ఏదైతే రక్షణ చట్టం లాంటివి తెస్తామన్నటువంటి హామీలు కానీ ఏ ఒక్కటి అమలు చేయకపోగా వీళ్ళు చెప్పిన సంపద సృష్టిస్తామన్నారు. సంపద సృష్టించడమేమో కానీ ఇప్పటికే లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్ర ప్రజలపై మోపారు, లక్షల కోట్ల పన్నులు ఈ రాష్ట్ర ప్రజల మీద మోపారు. అట్లాగే బాబు షూరిటీ జాబ్ గ్యారంటీ నినాదంతో దుమ్మెత్తిపోసినటువంటి వ్యక్తులు. అట్లాగే పెట్రోల్ డీజిల్ ఛార్జీలు, మేము పెట్రోల్ డీజిల్ సంబంధించినటువంటి ఆ యొక్క ధరలు తగ్గిస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నంత పెట్రోలియం ప్రొడక్ట్స్ ధరలు ఏ రాష్ట్రంలో కూడా లేవు భారతదేశం వరకు చూస్తే. అంత దుర్మార్గంగా ఎక్సెస్ పన్నులు వేసి వసూలు చేస్తున్నటువంటి దమన నీతి వీళ్ళది. అట్లాగే లోకేష్ కామెంట్స్ చూస్తే ఆయన లోకేష్ కాదట, లవ్ క్యాష్ అంట. ఏదైతే సెంట్రలైజ్డ్ కరప్షన్ కేర్ ఆఫ్ అడ్రస్ గా ఈ రాష్ట్రంలో ఉండి ఎమ్మెల్యేల చేత, ఇన్ఛార్జీల చేత, తమ పార్టీ అనుయాయుల చేత అవినీతి అక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తికి ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత కానీ, ఆ యొక్క క్వాలిటీ కానీ లేనటువంటి అంశం. ఆయన అన్ని శాఖల్లో వెలుపెట్టి సెక్రటేరియట్ లో ఏ ఫైల్ కదలాలన్నా లోకేష్ గారి ఇనీషియల్ లేకుండా కదులుతుందేమో అనేటువంటి అంశం మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇది బాహాటంగా ప్రజలు చెప్తున్నటువంటి అంశం. అట్లాగే వీళ్ళు చెప్పినటువంటి ఫ్రీ ఇసుక ఎక్కడన్నా 1 కిలో అన్నా సరే ఫ్రీ ఇసుక దొరుకుతున్నటువంటి పరిస్థితి చూపించమన్నట్టు చూద్దాం. వీళ్ళ యొక్క అఘాయిత్యాలు చూస్తే పేద ప్రజలకు సంబంధించినటువంటి పీడిఎస్ రైస్ నేరుగా ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి నల్లబజార్లకు తరలుతుంటే ఎక్కడన్నా ఒక కేసు నమోదైందండి. అట్లాగే బిఎన్ఎస్ ను వీళ్ళు అమలు చేయడంలో పోలీస్ శాఖ వైఫల్యం చెప్పిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలే ఇచ్చినటువంటి రిపోర్ట్ లో అట్టడుగు స్థానం, చివరి స్థానం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 31వ స్థానం అన్నారు. అట్లాగే ఎన్సీఆర్బి నివేదికల్లో ఈ రాష్ట్రంలో అఘాయిత్యాలు, అకృత్యాల్లో కూడా వీళ్ళు గతం కంటే దిగజారినటువంటి అంశం ఉంది. పైపెచ్చు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల మీద హత్యాకాండ, దమనకాండ, జర్నలిస్టులతో సహా, ప్రజా సంఘాల నాయకులతో సహా, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లతో సహా అందరి మీద వీళ్ళకి గనక ఇష్టం లేకపోతే వీళ్ళ కక్షపూరితమైనటువంటి విధానాల కోసం అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టినటువంటి సంస్కృతి ఎక్కడ దాకా వెళ్ళిందంటే, ఇది సాక్షాత్ హైకోర్టు వారే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరెస్టుల మీద స్పందించి ఖచ్చితంగా రిమాండ్ రిపోర్టుల అంశంలో అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసును ఉదాహరిస్తూ ఏదైతే న్యాయాధికారులు ఈ యొక్క పోలీసుల యొక్క అక్రమ రిమాండ్ రిపోర్టులను, అరెస్టులను ఖచ్చితంగా సరిగ్గా చూసి మన న్యాయ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోమంటే ఎంతో మందిని, పూడి శ్రీహరి గారని మా యొక్క మీడియా విభాగం ఇన్ఛార్జి ఏదైతే మాజీ జర్నలిస్ట్ ఉన్నాడో ఆయన కూడా 3 దఫాలండి ఎక్కడెక్కడ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలంటే కోర్టు మొట్టికాయలేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన సుప్రీంకోర్టుకు పోతే వీళ్ళు సంబరాలు చేసుకుని ఇంకేమో సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ కొట్టేశారు. అది న్యాయస్థానాలకు సంబంధించినటువంటి నిబంధనల్లో తప్పులున్నా కూడా పిటిషన్ కొట్టిస్తారనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం లేనటువంటి వ్యక్తులు. లోకేష్ గారు న్యాయస్థానాల గురించి మీ దగ్గర నేర్చుకోవాల్సి వస్తుంది. న్యాయస్థానాలు మీరు ఎంత గౌరవిస్తారో, న్యాయస్థానానికి ఎంత విలువిస్తారో, న్యాయస్థానం చెప్పినటువంటి తీర్పులు మీరు ఎంత గౌరవిస్తారో నేర్చుకోవాలి. రామారావు గారు ఒక్క నిమిషం. ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ రకంగా ఉండడానికి కారణమే గత ప్రభుత్వ పరిపాలన వల్లనే ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ రకంగా ఉంది. ఇప్పుడిప్పుడే 5 ఏళ్ల విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని సరిచేస్తున్నాము. ఎస్
మేమేమంటున్నామంటే 2014-19 మధ్యనే వీళ్ళ ఆర్థిక విధ్వంసం ఏ విధంగా స్టార్ట్ అయిందంటే తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు, తాత్కాలిక రాజధాని పేరుతోటి వేలాది కోట్లు దుర్వినియోగం చేశారు. రైట్. అప్పటి బడ్జెట్ కానీ 2019-24 బడ్జెట్ కానీ ఇప్పుడు బడ్జెట్ కానీ ఒకటే కదా మేడం. మా నాయకుడు కరోనాను ఎదుర్కొని 2.5 సంవత్సరాల కరోనాను ఎదుర్కొని 2,74,000 కోట్ల రూపాయలను డైరెక్ట్ గా డీబీటీ పద్ధతిలో ఆయన బ్యాంక్ మరి రాజధాని ఎందుకు కట్టలేకపోయారు? మీరు రాజధాని ఎందుకు కట్టలేకపోయారు? నాకు Yes. ముందు మీరు సమాధానం చెప్పండి. రాజధాని ఎందుకు కట్టలేకపోయారు? రాజధాని ఎందుకు కట్టలేకపోయారు? దానికి సమాధానం చెప్పండి. రైతు రుణమాఫీ ఎందుకు రాజధాని యా, ఎందుకు రామారావు గారు మాట్లాడుతున్నావు కదా? రామారావు గారు రాజధాని నువ్వు వినండి రామారావు గారు ఒక్క నిమిషం. వచ్చేవాళ్ళైతే రాజధాని ఎందుకు కట్టలేకపోయారు? దానికి సమాధానం చెప్పండి. మీకు అసలు నిజం లేదు, అసలు పని చేయడం అనే ఆలోచన లేదు. రామారావు గారు అభివృద్ధి మీద ఒక్క నిమిషం వినండి దయచేసి. ఆలోచన లేవు. రామారావు గారు ఒక్క నిమిషం వినండి. రాఘవేంద్ర గారు ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు. మీరు రాజధానిని ఎందుకు కట్టలేకపోయారు? ఒకటే స్ట్రైట్ క్వశ్చన్. రాజధాని మేము కట్టేదేంటి మేడం? రాజధాని కడతామని మరి ఎందుకండి మేము కట్టేదేంటి? అధికారంలోకి ఎందుకు వచ్చావు? అధికారంలోకి ఎందుకు వచ్చావు? దుర్మార్గులు, దొంగలు వీళ్ళు. రాజధానిలోకి ఎందుకు వచ్చావు? రాజధాని పేరుతో డబ్బులు చేస్తున్నారు. అది సెల్ఫ్ క్రియేషన్, ఫైనాన్స్ క్రియేషన్ సిటీ అని చెప్పినటువంటి వీళ్ళు ఈ రోజు తోక ముడిచారు. 33,000 ఎకరాలని చెప్పి తోక ముడిచింది నువ్వు. నీకు చేతకాక వెళ్ళిపోయింది నువ్వు. రాష్ట్ర రాజధాని కట్టలేక ఎలా చేయాలో దిక్కు తెలియక నీకు పరిపాలన అవగాహన మేడం. ఇంకొక అంశం ఏంటంటే మేడం, 2014-19 మధ్య రైతులకు పూర్తి రుణమాఫీ చేస్తామని చెప్పేసి, అట్లాగే డ్వాక్రా మహిళల యొక్క రుణాలు మాఫీ చేస్తామని వాళ్ళ యొక్క పరపతిని బ్యాంకుల దగ్గర పోగొట్టారు. రైతుల యొక్క అంశంలో 1,50,000 ఇస్తామని చెప్పేసి రైట్. ఓకే రామారావు గారు, yes, వీరాంజనేయులు గారితో మాట్లాడదాం. yes, యా, ఓకే రామారావు గారు ఒక్క నిమిషం ఆగండి. రైతులకి యా, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వట్లేదు. ప్రాఫిట్ మీరు ఇవ్వట్లేదు. మీరు Yes. ఒకటండి, 1 సెకండ్ అండి, 1 సెకండ్. రామారావు గారు ఒక్క నిమిషం ఆగండి. రామారావు గారు ఒక్క నిమిషం ఆగండి. మీకు వచ్చి ఎస్ ఒక్క నిమిషం ఆగండి. వీరాంజనేయులు గారితో మాట్లాడదాం. మాట్లాడు. నేను ఒకటే క్వశ్చన్ అడిగా. మేడం నేను మాట్లాడుతుంటే 1 సెకండ్ అండి, 1 సెకండ్. అవుతుంటే నేను ఒకటే ఒక్క క్వశ్చన్ నిమిషం. అడిగా. ఎస్ నా క్వశ్చన్ ఒకటే. ఏంటి నా క్వశ్చన్ ఒకటే. మీరు 2014 నుంచి 2019 వరకు ఏదో రాష్ట్రంలో ఆర్థికంగా సంక్షోభం జరిగింది, అవినీతి జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది అని మాట్లాడారు. మీరు 2019లో అధికారంలోకి వచ్చారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2014-19 మధ్యలో మీరు ఏం చెప్పారు? అమరావతి మా రాజధాని, అమరావతిలో రాజధాని కడతాము, రాష్ట్రాన్ని మేము అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం, ఇంకా ల్యాండ్ ఉంటే బాగుండదని చెప్పేసి మీ నాయకుడే సాక్షాత్తు పులివెందుల ఎమ్మెల్యేనే అసెంబ్లీలో మాట్లాడాడు. 2019 నుంచి 2024 వరకు మీరు అధికారంలోకి వచ్చారు. సరే, మీరు చెప్పినప్పుడు ఏదో జరిగింది. మరి 2019-24 మధ్యలో మీరు ఎందుకు చేయలేకపోయారు? రాజధాని అనేది ఒక్కటే తీసుకోండి. మీరు ఎన్ని మాట్లాడదు, ఒక్క రాజధాని గురించి మాట్లాడండి. దాని దగ్గర మీ దగ్గర సమాధానం ఉందా? వీళ్ళ డూప్లికేట్ రాజధాని. ఇప్పుడు మళ్ళీ దానితో పాటు సెంట్రల్ గవర్నమెంట్ మొత్తము పార్లమెంట్ లో అంతా శాసనం చేసేసి పంపిస్తే మళ్ళీ మావిగనంట పిచ్చి మాటలు మాట్లాడుకోవడానికి, ప్రజలను డైవర్ట్ చేయడానికి ఎందుకంటే మీరు నరేంద్ర మోడీ గారి ఫోటో చూపించుకొని 2 మార్లు మధ్యలో ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకున్నారు. వీళ్ళ మాట్లాడేది రాష్ట్రం గురించి. కూటమి అన్న తర్వాత కూటమిలో కుంపట్ల పెట్టాలని చూసేవాళ్ళు ఎప్పుడు. మేము ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి గెలుపు సాధించారు. రాఘవేంద్ర గారు, రామారావు గారు ఒక్క నిమిషం. కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ నాయకులు కూడా మరి వాళ్ళ వర్షన్ కూడా వినాలి కదా. రైట్గా బీజేపీ జిల్లా మీడియా ఇన్ఛార్జ్ వీరాంజనేయులు గారితో మాట్లాడదాం. వీరాంజనేయులు గారు, కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి బీజేపీ ఇవాళ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో వాటి అమలులో జాప్యం జరుగుతోంది, కంప్లీట్గా పాలన వైఫల్యాలు అని ప్రతిపక్షం ఇవాళ ఏదైతే ఆరోపిస్తోందో, ఈ హామీల గురించి కావచ్చు, పాలన వైఫల్యాలు అనేటువంటి విమర్శలపైన కావచ్చు, బీజేపీ ఏం చెప్తోంది? మీ వైఖరి ఏంటి? ముందుగా ప్యానల్ లో ఉన్న అందరికీ నమస్కారం అండి. బీజేపీ తరఫున నేను చెప్పాలంటే రాష్ట్రానికి ఏం కావాలో కేంద్రం నుంచి అన్ని విధాలుగా, అటు అమరావతి దగ్గర నుంచి ప్రతి దానికి కూడా ఫండ్స్, ఇటు పోలవరం దాకా అన్ని రిలీజ్ చేస్తూ వస్తున్నామండి. కేంద్రం దగ్గర నుంచి ఎటువంటి జాప్యం లేకుండా ఫండ్స్ ఈ ఎన్డీఏ కూటమిలో ఇటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మొత్తం అందరూ కొలాబరేషన్ వెళ్ళి ఫండ్స్ వాళ్ళు అడగడం తర్వాత రాష్ట్రానికి ఏం కావాలో తక్షణమే మేము దాన్ని అమలు చేస్తూ వెంటనే
ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తున్నామండి. అది ఆల్రెడీ అందరూ కూడా చూస్తున్నారు. మరి ఇంక ఈ విషయంలో ఏంటన్నది మరి ఎవరు కేంద్రం సపోర్ట్ లేదన్నది ఎవరన్నారన్నది నాకు అర్థం కాలేదు ఇప్పుడు. అంటే ఆ అనుమానం ప్రజల్లో కూడా ఉంది. పోలవరం విషయంలో కావచ్చు, అమరావతి అభివృద్ధికి సంబంధించి కావచ్చు, కేంద్రం సకాలంలో నిధులు అందించడంలో జాప్యం చేస్తోంది అనేది ప్రజల్లో కూడా అక్కడక్కడ వినిపిస్తున్నటువంటిది. అక్కడక్కడ వినిపిస్తాం అంటే ఇదో ఇలా అపోజిషన్ పార్టీలో ఎవరున్నారో వాళ్ళు ఏదో నిందయ్యాలుగా పేరు తప్పండి. మేము ఎంత పెర్ఫెక్ట్ గా నిద్రిస్తున్నాం అన్నది మీరు ఆల్రెడీ న్యూస్ లోనే ఉన్నారు కాబట్టి మీకు తెలుసు. ఇది ఆన్లైనే కదండి, మొత్తం మేము ఏమి ఇస్తున్నాం అన్నది ఆన్ పేపరే. అసలు ఏమి ఇవ్వట్లేదు అంటే ఏం ఛాన్స్ లేదు. ఇప్పుడు పోలవరంకి ఎంత ఇస్తున్నాం అన్నది ఆన్ రికార్డు, అమరావతికి మేము ఎంత ఇచ్చామన్నది ఆన్ రికార్డు, మన రాష్ట్రానికి కావాల్సిన డెవలప్మెంట్ కి మేము ఏమి ఇస్తున్నాం అన్నది ఆన్ రికార్డు. అసలు ఇవ్వట్లేదు అక్కడక్కడ అని మీరే అంటున్నారు. అంటే అక్కడక్కడ అంటే ఎవరో మనకి కిట్టన వాళ్ళు అంటే అపోజిషన్ ఏదో చెప్పాలి, ఏదో నిర్ణయాలు తప్ప అక్కడక్కడ అన్న పదంలోనే మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇస్తున్నామని మీకు మీరు మీ నోటితో మీరే చెప్పినట్టు దాని మీనింగ్ అంతే కదండి. అంటే మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, మేము కూడా ప్రజల్లోకి వెళ్తాము, వాళ్ళతో మాట్లాడతాము, పాలన ఎలా ఉందని అడుగుతాము. అడిగినప్పుడు మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను మీకు. అవును సార్, నేననేది అదే. మీరు అక్కడక్కడ అంటారు కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా హాఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరో, మీకు కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ న్యూస్ ఫాలో అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరన్నా అపోజిషన్ వాళ్ళు ఏదో మా మీద బురద జల్లటం తప్ప మేము ఏమి ఇస్తున్నాం అన్నది మా కూటమి సభ్యుల్లో ఎవరన్నా మేము ఏమి ఇవ్వట్లేదు అని ఒకరితో చెప్పించండి. ఓకే, రైట్. ఓకే, కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల గురించి పక్కన పెడితే రాష్ట్రం ఇవ్వాల్సినటువంటి హామీలు ఇచ్చి ఏదైతే అమలు చేయకుండా ఉందో వాటి గురించి మీ కూటమి సభ్యుల మధ్య, కూటమి నేతల మధ్య ఏదైనా చర్చ జరుగుతోందా? ఇవ్వాల్సిన వాటిపైన ఏంటి అనేది ఒక డిస్కషన్ ఏమైనా, డిబేట్ ఏమైనా జరుగుతూ ఉందా? మీరు ఇవ్వాల్సినవి చాలా పెండింగ్లో ఉన్నాయి కదా. 18 ఏళ్ళు నిండినటువంటి మహిళలకు 1500 నెలకి ఇస్తామన్నారు, నిరుద్యోగులకి 3000 ఇస్తామన్నారు, మహిళల పేరు మీద ఇళ్ళు ఇస్తామన్నారు. వాటి సంగతి ఏమైంది? ఇవన్నీ చాలా ఉన్నాయి. చేయూత పథకం ఏమైంది? హుటాహుటీన ఆర్థిక వ్యవస్థని విచ్ఛిన్నం చేసిన ప్రీవియస్ గవర్నమెంట్ వల్ల ఆర్థిక సంక్షోభం అన్నది, ఆర్థిక లోటు అన్నది మన రాష్ట్రంలో చాలా ఉందండి. ఎంత కేంద్రం సాయం చేసినా కూడా ఆ లోటు భర్తీ చేసే స్థాయిలో లేదు. గడిచిన లాస్ట్ 5 ఏళ్ల గవర్నమెంట్ ఆర్థిక విధ్వంసం ఏదైతే ఉందో దాన్ని తట్టుకుని కూడా మేము స్టార్టింగ్ డే నుంచే మేము చెప్పిన పెన్షన్ అమలు చేసాం. ప్రీవియస్ వైసీపీ గవర్నమెంట్ లో మాకు 4 ఏళ్ళు పట్టలేదండి, 5 ఏళ్ళు పట్టలేదు. నెలకు 500 సంవత్సరానికి 500 పెంచుకుంటారు. ఇమీడియట్ గా గవర్నమెంట్ లో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినట్టే పెన్షన్ ఇమీడియట్ గా స్టార్ట్ చేసాం. అలాగే తల్లికి వందనం, అలాగే ఫ్రీ బస్, ప్రతి పథకాన్ని కూడా మేము స్టార్ట్ చేసుకుంటూ వస్తున్నాం. రైట్ అండి. ఓకే, వెంకటరత్నం గారితో మాట్లాడదాం. జనసేన నాయకులు వెంకటరత్నం గారు. లోటు వల్ల ఆర్థిక సంక్షోభం. ఎస్ వెంకటరత్నం గారు, మొత్తానికి ప్రశ్నించడానికే పుట్టినటువంటి పార్టీ మాది అని చాలాసార్లు పవన్ కళ్యాణ్ చెప్తూ ఉంటారు. ప్రజల పక్షాన పోరాటం చేయడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ ప్రజా సమస్యల పైన కూటమి ప్రభుత్వంతో ఎప్పుడైనా ఈ అంశాల గురించి, ధరల పెరుగుదల కావచ్చు, హామీల అమలులో జాప్యం కావచ్చు, వీటన్నింటిపైన ఎప్పుడైనా చర్చలు జరుగుతున్నాయా? ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి వ్యక్తులు కాబట్టి అడుగుతున్నాం. ముందుగా రాజ్ న్యూస్ వారికి మీకు నమస్కారం అమ్మ, అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు అమ్మ. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది ప్రశ్నించడం కోసం అని చెప్పారండి. అలాగే పార్టీ పెట్టడం జరిగింది 2019లో, 2014లో కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. అలాగే 2019లో సింగిల్ గా వెళ్ళడం జరిగింది. అలాగే ఓటమి చవి చూసాము. కానీ 2024లో ఏదైతే 2019 నుంచి 24 వరకు ప్రజల్ని ఈ పరిపాలన ఏదైతే ఉందో, గత ప్రభుత్వ పరిపాలన ఎంత ఇబ్బందులకు గురి చేసిందో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చూసి చలించి ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన ప్రభుత్వం ఎవరైతే గత ప్రభుత్వ నాయకులు ఉన్నారో అవన్నీ కూడా చూసి మరి మన పవన్ కళ్యాణ్ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఒక మాట అనుకుని జైలు నుంచి ములాఖత్ నుంచి బయటికి రాగానే మద్దతు తెలిపి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని 2024లో అమరావతిని జెండా ఎగరవేయడం జరిగిందమ్మా. మరి గత ప్రభుత్వం తీసుకుంటే కనుక
కేవలం ప్రజలందరినీ కూడా రోడ్డు మీద నిలబెట్టేసి వెళ్ళిన ప్రభుత్వాన్ని ఈ రోజున మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా తీసుకుంటే గనక పవన్ కళ్యాణ్ గారు, అలాగే నాదెండ్ల మనోహర్ గారు, కందుల దుర్గేష్ గారు మంత్రివర్యులు, అలాగే లోకేష్ గారు, అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, వీరందరూ కూడా మన ప్రభుత్వాన్ని ఎంతో ఇదిగా పైకి తీసుకెళ్తున్నారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉందో, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు ఆయన కనీసం అసెంబ్లీకి కూడా వెళ్ళలేని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి మమ్మల్ని విమర్శిస్తున్నాడంటే అది దేనికి సంకేతాలు, ప్రజలకు దేనికి సంకేతం చెప్తున్నాడని చెప్పేసి కూడా మీ సభముఖంగా అడుగుతున్నామా. ఎందుకంటే ఈ రోజున రైతులకి, ఈ రోజున అన్నదాత అంటే రైతు, ఈ రోజున రైతే రాజు అనేది ఒక సామెత కూడా ఉందమ్మా. అటువంటి రైతుల్ని ఈ రోజున సుమారు 600 కోట్ల రూపాయలు బకాయిలు అప్పచెప్పి ఆయన పరిపాలన ముగించుకుని వెళ్ళిపోయాడు. కానీ నాదెండ్ల మనోహర్ గారు రాగానే అటువంటి బకాయిలన్నీ కూడా తక్షణమే పూర్తి చేసి ఈ రోజున రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారమ్మా. అలాగే 24 గంటల్లో రైతులందరికీ కూడా ధాన్యం ఏదైతే చెల్లించారో ఇవన్నీ కూడా రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు. ఇవాళ రైతులందరూ కూడా ఆనందంగా ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి తీసుకుంటే కనుక మా నాయకుడు నిజంగా మరి మన పంచాయతీలు ఏదైతే ఉందో ఆ గతంలో 5 సంవత్సరాలు తీసుకుంటే కనుక పంచాయతీ ప్రెసిడెంట్ కనీసం విలువ లేకుండా ఉండేది. కానీ ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో పంచాయతీ ఎవరైతే సర్పంచులు ఉన్నారో వాళ్ళకు కూడా తగిన గౌరవం జరిగింది. అలాగే పంచాయతీ అంటే ఇలా ఉండాలని చూపించిన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. అలాగే కందుల దుర్గేష్ గారు తీసుకుంటే కనుక గతంలో ఒక నిమిషం వెంకటరత్న గారు, నేను పవన్ కళ్యాణ్ నో, నాదెండ్ల మనోహర్ నో, కందుల దుర్గేష్ నో పొగట్టానికి ఒక నిమిషం వెంకటరత్న గారు వినాలి, వినండి వెంకటరత్న గారు వినండి దయచేసి. మీరు పవన్ కళ్యాణ్ నో, నాదెండ్ల మనోహర్ నో, కందుల దుర్గేష్ నో, జనసేన నాయకులను పొగట్టానికి నేను మిమ్మల్ని ఇక్కడికి పిలవలేదు. మీరు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు అమలవుతున్నాయి అనేటువంటి దానిపైన జనసేన ప్రత్యేకంగా దృష్టి పెట్టిందా అని అడుగుతున్నాను. చాలా ఇప్పుడు వైసీపీ నాయకులు చెప్పారు. ఎందుకంటే ఈ రోజు తల్లికి వందనం తీసుకుంటారమ్మా. గత ప్రభుత్వం ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి పిల్లలని చెప్పేసి అధికారంలోకి ఎక్కారమ్మా. కానీ మేము అధికారంలోకి రాగానే ఎంతమంది పిల్లలు అంటే అంతమంది పిల్లలకి కూడా 15,000 రూపాయలు ఇవ్వడం జరిగిందమ్మా. అది కూటమి ప్రభుత్వం తల్లి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున పెన్షన్ తీసుకుంటే కనుక వాళ్ళు ఏం చెప్పారమ్మా, 3,000 రూపాయలు చేస్తానని చెప్పారు. కానీ 3,000 రూపాయలు ఎన్ని సంవత్సరాలు చేశారు? 5 సంవత్సరాలు 3,000 రూపాయలు చేశారమ్మా. కానీ మేము మాట మీద నిలబడే నాయకులు మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అమ్మా. కాబట్టి పెన్షన్లు వచ్చిన వెంటనే రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ రేట్లు అన్ని రాష్ట్రాల కంటే కూడా ఏపీలో ఎక్కువగా ఉన్నాయి. దీనికోసమని వైసీపీ పోరాటం చేస్తోంది. స్టేట్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ ట్యాక్స్ స్టేట్ గవర్నమెంట్కి వచ్చేటువంటి ట్యాక్స్లో తగ్గించి ప్రజలకు మేలు చేయొచ్చు కదా. ఇదే కదా వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు. ఆ దిశగా మీరు ఏమైనా ప్రశ్నిస్తున్నారా మీ ప్రభుత్వాన్ని? అమ్మా ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నాం తల్లి. అది ఆలోచన కూడా పవన్ కళ్యాణ్ గారు హలో వినిపిస్తుందమ్మా? వినపడుతుంది, చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా వెళ్ళిందమ్మా ఈ ఆలోచన. కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది తల్లి ఇదంతా కూడాను. గత ప్రభుత్వం 31 రూపాయలు పెంచిందండి. నేననేది స్టేట్ గవర్నమెంట్ కు వచ్చేటువంటి ట్యాక్సెస్ ఉన్నాయి కదా, దాని నుంచి తగ్గించవచ్చు కదా, అది ప్రజలకు మేలు కలుగుతుంది కదా అని నేను అడుగుతున్నాను. చర్చలు జరుగుతున్నాయి తల్లి. రైట్ అండి, ఓకే. మస్తాన్ రావు గారు, మస్తాన్ రావు గారు, అన్ని పార్టీల వాళ్ళ వ్యూస్ అండ్ అభిప్రాయాలు మొత్తం అన్నీ మీరు చాలా క్లియర్గా విన్నారు. మొత్తం అంటే ఏపీలో ప్రజల పాలన, ప్రజా సమస్యలు, లేకపోతే ప్రభుత్వ పాలన గురించి ఇవన్నీ కూడా పక్కదారి పట్టి ఎంతసేపటికి ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యక్తిగతంగా విమర్శించుకోవడము, గొడ్డలి అని, గూగుల్ అని, షూరిటీ అని, గ్యారంటీ అని, వెన్నుపోటు అని, ఇవే ఎక్కువగా హైలైట్ అవుతూ ఉన్నాయి ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో. అంటే ఎన్నికలకు ఇంకా చాలా ముందున్నా కూడా టైము ఎందుకు ఇప్పుడే అందరూ కూడా దీనిపైనే ఫోకస్డ్గా టార్గెట్ చేస్తున్నట్టుగా, ఎన్నికల టార్గెట్గానే రాజకీయం నడుస్తున్నట్టుగా కనబడుతోంది ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే గత కొన్ని సంవత్సరాలుగా ఇదే విధమైన ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని సంవత్సరాలుగా ఇదే విధమైన ధోరణి నడుస్తాం. ఎందుకంటే ఎలక్షన్ అయిపోగానే అధికారంలో ఉన్న పార్టీని పడేయాలని, లేదంటే చులకం చేయాలని ఇంకో పార్టీ ప్రయత్నించడం, అదే జరుగుతూ ఉంది. సో అభివృద్ధి అనేది కానీ, సంక్షేమం అనేది కానీ వెనకబడిపోతుంది అనేది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు చూస్తేనేమో గూగుల్ గొడ్డలి అని చెప్పేసి ఒక స్లోగన్ తీసుకొని వెళ్తా ఉన్నారు.
ఈరోజు దానికి కౌంటర్గా జగన్మోహన్ రెడ్డి గారేమో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని ఆయన ఒక స్లోగన్ అందుకున్నారు. ఉమ్, ఇప్పుడు టోటల్గా అంటే ఈ మహానాడు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారేమో వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక అంటే కూటమి సర్కారు వైఫల్యాల మీద జూన్ 2వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఎట్లాంటి కార్యాచరణ చేయాలి ఏంటి, నియోజకవర్గ కేంద్రాల్లో కావచ్చు, జిల్లా కేంద్రాల్లో కావచ్చు, మండల కేంద్రాల్లో కావచ్చు, ఈ ప్రభుత్వ వైఫల్యాలు అంటే సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, వాటిని అమలు చేయట్లేదు. కేవలం 4 పథకాలు మాత్రమే ఇచ్చారు, మరో 2 పథకాలు అటకెక్కిచ్చారు. అయ్యా ఏదైతే అమలు చేస్తున్న పథకాలు ఉన్నాయో వాటిని కూడా సరైన రీతిలో చేయట్లేదు. సో ఇంకోటి ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, దానికి పార్టీని సిద్ధం చేయటం. సో అదేవిధంగా రానున్న కాలంలో ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి, రైతులకి మద్దతు ధరలు లేవు, లా అండ్ ఆర్డర్ బాగోలేదు, అత్యాచారాలు పెరిగిపోతూ ఉన్నాయి, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కావచ్చు, అదేవిధంగా ఇంకా ఇప్పుడు మీరు చెప్పిన పెట్రోల్ డీజిల్కి సంబంధించి గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మేము తగ్గిస్తామన్నారు. ఇప్పుడేమో తెలుగుదేశం పార్టీ కూడా 2024 అప్పుడు అది ఎన్నికల హామీనే కదా. దగ్గరికి వెళ్ళి ఉమ్, సెల్ఫీ ఎస్ అదే నేనది అటు వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం కానీ రెండు వ్యాట్ తగ్గిస్తాయంటంలో ప్రజల్ని మోసం చేశాయని చెప్తా. ఉమ్, అంటే నిజానికి వైఎస్ఆర్సీపీ మోసం చేసింది కాబట్టి ప్రజలు వాళ్ళని 11 ఇచ్చి కూర్చోబెట్టారు. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇది కూడా అదే చేస్తుంది కదా. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం విధించినప్పటికీ కూడా మన రాష్ట్రంలో వ్యాట్ ఏదైతే ఉందో, కొన్ని సెస్సులు ఏదైతే ఉన్నాయో అవి తగ్గిస్తామన్నారు. కానీ ఈ రోజు ఏం జరుగుతుంది, దేశంలోనే అత్యధికమైన రేట్లు మన ప్రజలు చెల్లిస్తా ఉన్నారు, డీజిల్కి కానీ పెట్రోల్కి కానీ. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఖచ్చితంగా ఈరోజు ఆయన ఏదైతే వెన్నుపోటుకు 2 ఏళ్ళు ఉమ్, ఆ బుక్లెట్ని రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం దగ్గరికి తీసుకువెళ్ళి ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలన్నింటినీ కూడా వివరించాలనేది ఆయన దిశానిర్దేశం చేశారు. ఇంకోటి ఏంటంటే కీలకమైనది ఏంటంటే గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు అనేక వందల స్థానాలను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. సో ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ కనుక ఎక్కడైనా ఒక కౌన్సిలర్ కానీ, కార్పొరేటర్ కానీ, ఎంపీటీసీ కానీ, ఎంపీపీలు కానీ ఎక్కడైనా ఏకగ్రీవంగా గెలవకూడదు, అది ఒకవేళ ఆ విధంగా గెలిచినట్లయితే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఫెయిల్యూర్గానే భావిస్తాను, యా, కార్యకర్తలందరినీ కూడా మీరు బాగా చూసుకోండి, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు గెలిపిస్తే గనక మిమ్మల్ని మళ్ళీ వాళ్ళ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపిస్తారు. సో ఖచ్చితంగా మీరందరూ కూడా పకడ్బందీగా పనిచేయాల్సిన అవసరం ఉంది. రెండవది స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ ఓట్లకు సంబంధించి పశ్చిమ బెంగాల్లో ఎన్ని ఓట్లు తొలగించారు, తమిళనాడులో ఎన్ని ఓట్లు తొలగించారు, అక్కడ తొలగించడం వల్ల ఏ విధమైన నష్టం అక్కడ ఉన్న పాలక వర్గాలు, అదే మమతా బెనర్జీ గారు కానీ, స్టాలిన్ గారు కానీ ఓడిపోయారు, వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా ఎలా ఓడిపోయారు. సో మనమేమో ఇక్కడ ఓట్లు పెరగడం ద్వారా ఓడిపోయాం ఈ ఆంధ్రప్రదేశ్లో, అక్కడేమో ఓట్లు తొలగించడం ద్వారా ఓడిపోయారు. రెండు కూడా ప్రమాదమే కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. గ్రామానికి 50 ఓట్లు కనుక తొలగిస్తే ప్రతి నియోజకవర్గంలో 5,000 ఓట్లు కోల్పోతారు. సో దీని మీద చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు ఇలాంటి వాటి మీద దృష్టి కేంద్రీకరిస్తారు కాబట్టి మీరందరూ అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలందరికీ దిశానిర్దేశం చేశారు. మరోవైపు మహానాడులో చూస్తేనేమో అసలు ఈ రాష్ట్రంలో నాయకుల్ని తయారు చేసే విశ్వవిద్యాలయంగా తెలుగుదేశం పార్టీ ఉంది. ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దాదాపు 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులుగా తెస్తున్నాం. అన్నీ కనుక ఎంఓయూలు పూర్తయ్యి నిజంగా గ్రౌండ్ అయితే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి ఆయన ఏదైతే కొన్ని రోజులుగా చెప్తా ఉన్నారో అది చెప్తా ఉన్నారు. అదేవిధంగా లోకేష్ గారు చూస్తేనేమో మీదేమో కిడ్నాప్ పార్టీ, గొడ్డలి పార్టీ, మాదేమో గూగుల్ పార్టీ, మాది కియా పార్టీ అని చెప్పేసి ఆయన ఒక పంచ్ డైలాగులు సూత్రాన్ని. సో ఈ మొత్తంగా చూస్తే ఏంటంటే అసలు ఎన్నికల వాతావరణం ఇప్పుడు వచ్చేసిందా, ఏం జరుగుతుంది అసలు? మీరు మేనిఫెస్టోలో అంటే అధికారం నిలబెట్టుకోవడానికేమో ప్రభుత్వము, అధికారం దక్కించుకోవడానికేమో ప్రతిపక్షము పోరాడుతూ ఉన్నాయి. అంటే రోజు రోజుకు ఈ పెరుగుతున్నటువంటి ఈ వ్యక్తిగత విమర్శలు రాష్ట్రంలో పరిపాలన దాని నాణ్యతను డ్యామేజ్ చేయదంటారా? ప్రజలు అసలు దీన్నంతటిని ఎలా అబ్జర్వ్ చేస్తున్నారు? ప్రజలు ఒక రకంగా చూస్తే ఈ రెండు పార్టీలు చేస్తున్న వాటి పట్ల కొంత ఏహాభావంతో ఉన్నారండి. వాళ్ళకి కావాల్సింది ఏంటి, రాష్ట్రం విడిపోయింది 2014లో, ఈరోజు 12 ఏళ్ళు గడిచింది, ఒక రాజధాని లేదు, ప్రత్యేక హోదా తెస్తాన్నారు, రెండు పార్టీలు తేలేదు. నిరుద్యోగులు మనం ఎవరైతే ఇంజనీరింగ్ కాలేజీల నుంచి లేకపోతే డిగ్రీ కాలేజీల నుంచి బయటకు వస్తూ ఉన్నారో వాళ్ళందరూ బెంగళూరు, హైదరాబాదు లేకపోతే చెన్నైకి వెళ్ళాల్సి వస్తుంది. వీళ్ళు 12 ఏళ్ళుగా ఏం చేస్తున్నారు, అసలు ఈ రెండు పార్టీలు ఏం చేసినాయి,
వాళ్ళేమో 7 ఏళ్ళు, వీళ్ళేమో 5 ఏళ్ళు. ఏం చేసినాయి అనేది వాళ్ళ ఆలోచనలో పడ్డారు. ఇక తమిళనాడులో లాగా కొత్త పార్టీ ఏదైనా వస్తే వాళ్ళకి పట్టం కడదామనే ఆలోచనలు కూడా చేస్తా ఉన్నారు ఈరోజు. ఓ ఎందుకంటే ఈ రెండు పార్టీలు కొట్టుకుంటున్నాయి తప్పితే అభివృద్ధి మీద కానీ సంక్షేమం మీద కానీ దృష్టి సారించట్లేదు అనేది ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చారనేది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. ఓకే. సో ఇంకా వాక్యూమ్ ఉందంటారు అయితే ఏపీలో పొలిటికల్ వాక్యూమ్ ఉంది డెఫినెట్గా. ఖచ్చితంగా ఉంది. ఓకే రైట్. ఖచ్చితంగా ఉంది. ఎస్ రాఘవేంద్ర గారు ఉన్నారా? చెప్పండి. రాఘవేంద్ర గారు, ఇప్పుడు మస్తాన్ రావు గారు చెప్పినటువంటి వాటితో ఏకీభవిస్తారా మీరు? 12 ఏళ్లలో 7 ఏళ్లు పరిపాలించినటువంటి టీడీపీ కావచ్చు, 5 ఏళ్లు పరిపాలించినటువంటి వైఎస్ఆర్సీపీ కావచ్చు, రాష్ట్రానికి ఏం చేసింది? ఏమీ చేయలేదు అని చెప్పి నిస్సహాయంగా ఈరోజు ప్రజలు ఇంకో పార్టీ వైపు ఎదురు చూస్తున్నారు. ఇంకా స్కోప్ ఉంది ఆంధ్రప్రదేశ్లో, పొలిటికల్ స్కోప్ ఉంది ఇంకా అని చెప్పేసి చెప్తున్నారు. ఆ వాక్యూమ్ ఉంది అని అంటున్నారు. వాక్యం ఉంది అంటే ఈ విషయంలో నేను మన మస్తానరావు గారితో ఏకీభవిస్తాను. ఎందుకో చెప్పిన ప్రజలు ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ లేక ప్రతిపక్ష ఎవరైనా వస్తారేమని చెప్పి చూస్తున్నారు. ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా రాష్ట్రంలో ఖాళీగానే ఉంది కదా. ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు కదండి, ఖచ్చితంగా ఖాళీ ఉంది. ప్రజలు కావాలి కదా ప్రతిపక్షం, ఎవరో ఒకరు. మేము ప్రభుత్వంలో ఉన్నాం, మేము ప్రతిదీ మంచిదే చేస్తున్నాం అని చెప్పి చెప్పలేదు. మేము చేసే పని కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నచ్చనోడు ఆల్టర్నేటివ్ ఎవరైనా ఉంటే బాగుండు అని ఆలోచిస్తారు కదా. అట్లాగే వాళ్ళు ఆలోచిస్తారు. ఎట్లాగో ఇప్పుడు వైసీపీ అనుకున్నారు, వైసీపీ ఏమైంది, గాల్లో కలిసిపోయింది వాళ్ళ ఫ్యాన్ దెబ్బకి. ఈ రోజు వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేసే పనులు కానీ, జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు కానీ వాళ్ళకే నచ్చట్లా, చేదరించుకుంటున్నారు. మొన్న మీడియా ముందుకు వచ్చేసి ఆయన మాట్లాడినటువంటి హాస్యాస్పదమైన మాటలు ఈరోజు దేశ విదేశాల్లో ఒక పెద్ద స్కిట్ లాగా తయారైపోయి, అసలు చాలా సుత్తపోసు మాటలు. అసలు ఏదేదో ఆయన నోటికొచ్చింది మాట్లాడాడు. ఆ స్క్రిప్ట్ లో ఎవడు రాసిస్తాడో ఏమో నాకైతే తెలియదు, కానీ అసలు ఒక కమెడియన్ కంటే కూడా చాలా హీనంగా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడి కోసం అయితే ఖచ్చితంగా చూస్తున్నారని అయితే ఆలోచన ఉండొచ్చు మస్తానరావు గారు. ఖచ్చితంగా అందులో తప్పేం లేదు. అయితే నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నా, ఏంటంటే నాకు టైం ఇవ్వలేదండి, నాది వీడియో పోయి కట్ చేశారు. ఓకే, సో నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఇక్కడ ఇది గొడ్డల గూగుల వీటన్నిటికంటే కూడా మేము పదే వీటి గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, కొంతమంది ఈరోజు మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం ముఖ్యం, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. ఇప్పుడు చెప్పిన ప్రతి హామీని ఓవర్ నైట్ ఎవరు కూడా చేయలేరు. కొంచెం మనం ప్రాక్టికల్ ఆలోచించాలి. పొలిటికల్ పార్టీ కంటే కూడా ప్రాక్టికల్ గా మనం అనేది ఆలోచించి ఏది పాసిబుల్ ఉంది, ఏది ఇమీడియట్ గా చేయగలం, ఏది టైం టేకింగ్ అని చెప్పేసి కూడా మనం ఆలోచించుకొని దానికి గట్టుగా మాట్లాడాలి. ఎస్, సూపర్ 6 మేము పెట్టాం. సూపర్ 6 ని సూపర్ సక్సెస్ అని చెప్పేసి మేము గుండెల మీద చేసుకొని చెప్తాం. అది కాదు, సక్సెస్ అవ్వలేదు అని చెప్పేసి మీరు ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఇంకా కళ్ళు కనిపికో, లేకపోతే చెవులు సరిగ్గా వినిపికో అని చెప్పి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా, రాష్ట్రంలో తల్లిదండ్రులందరూ కూడా, రాష్ట్రంలో ఉండేటువంటి విద్యార్థులందరూ కూడా, రాష్ట్రంలో ఉండేటువంటి యువతంతా కూడా, రాష్ట్రంలో ఉండే మహిళలందరూ కూడా ఈ రోజు ఈ ప్రభుత్వానికి జేజేలు కొడతా ఉంటే ఈ వైసీపీ వాళ్ళకి ఇంక ఇవన్నీ కనిపించట్లేదు. ఎక్కడికెక్కడ ఎందుకు నిన్న మేము మాక్ అసెంబ్లీ జరిపాం. నిన్న ఒక నిమిషం నిన్న మేము మాక్ అసెంబ్లీ జరిపాం. మేము మాక్ అసెంబ్లీ జరిపితే అది కూడా అంబటి రాంబాబుకి ఆయన కళ్ళుండి కనిపిస్తున్నాయి లేదా, స్పీకర్ చైర్లో వాళ్ళని కూర్చోబెడతారా, లేకపోతే అది కూడా ఫాలో అవ్వకుండా ఎవడో ఏదో చెప్తే ఏంటి అంటే వీళ్ళ బుద్ధులన్నీ ఎట్లా ఉంటాయంటే ఎంత సేపటికి డైవర్ట్ చేయాలి, ఈ ప్రభుత్వం మీద విషం కక్కాలి, ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా ప్రజల దృష్టిలోకి మనం మలచాలి. తర్వాత వాళ్ళ కార్యకర్తలు వచ్చేసి ఇప్పుడు ఏమైందంటే పూర్తిగా నిరుత్సాహంగా, వాళ్ళ నాయకత్వం మీద నమ్మకం లేక, వాళ్ళ పార్టీ ఇంకా అధికారంలోకి రాదేమో ఒక భయంతో వాళ్ళు ఎక్కడ ఖర్చుబడిపోయారు అని చెప్పేసి ఒక భయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీడియా ముందుకు వచ్చేసి కార్యకర్తలని రెచ్చగొట్టే ధోరణితో, కార్యకర్తలను ఏదో మభ్య పెట్టే పనితో ఈయన ఇవన్నీ వ్యాఖ్యలు చేస్తారు. రేపు ఆయనకు అవసరం, ఆయన పార్టీని కాపాడుకోవాలి, పార్టీని నిలబెట్టుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా చేస్తున్నాడని అయితే చాలా క్లియర్ గా అర్థమవుతుందమ్మా. ఇచ్చిన ప్రతి హామీని నేను క్లియర్ గా చెప్తున్నా,
మేము మేనిఫెస్టోలో ఏదైతే పెట్టామో ఏమైనా చిన్న చిన్న హామీలు కొన్ని ఇప్పటికి జరిగి ఉండకపోవచ్చు, కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరిచే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఈ రోజు మేము పర్మనెంట్ సొల్యూషన్ కోసం చూస్తాం, టెంపరీ సొల్యూషన్ కోసం కాదు. ఇది మీరు అడిగారు, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి కదా, వాటిని తగ్గించవచ్చు కదా. మేము దానికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేయాలో, ఏదైతే మనం కంట్రోల్ చేయాలో చేయగలిగే విధానాలన్నీ కూడా ఆలోచిస్తున్నాం. డీజిల్ వాడకాలను తగ్గించమంటున్నాం, ఎలక్ట్రిసిటీని పెంచమంటున్నాం, ఎలక్ట్రిసిటీ వాడకాలను పెంచమంటున్నాం. ఆ ఎలక్ట్రిసిటీ వాహనాల కోసం సోలార్ ను వాడమంటున్నాం. ఇవన్నీ కూడా ఒకటి చదువుకున్న వాళ్ళకి ఆలోచన ఉండే వాళ్ళకి అయినా అర్థమవుతాయి తప్ప మట్టి వైసీపీకి కళ్ళు కనబడట్లేదా? చేస్తున్నటువంటి పాలన అభివృద్ధి ఏపీలో కనబడకుండా పోయిందా? మీ ఒక్కళ్ళకే కనబడట్లేదట. ఇక్కడ ఖచ్చితంగా ఒక అంశం మేడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతమైనటువంటి విపక్షంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన్ని నిలబడి ఈ ప్రభుత్వం ఇస్తానన్నటువంటి హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నిస్తే వీళ్ళు సమాధానం చెప్పరు. వీళ్ళకి వెన్నులో వణుకు. అసలు ఇంకా ఎన్నికలు 3 సంవత్సరాలు ఉంటే ఎన్నికల కోసం క్యాన్వాస్ మాట్లాడారనేటువంటి ప్రస్తావన అది దుర్భేద్యం. అధికారం కోల్పోతాం అనేటువంటి భయం వాళ్ళకి లేదు. రామారావు గారు, స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతాయి, ఇంకొక 2-3 నెలల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతాయి. వణుకెందుకు? తెలుగుదేశం పార్టీ రామారావు గారు ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ అధికారంలోకి రాబోయేది తప్పకుండా తామే అని చెప్తూ ఉన్నారు. ప్రతిపక్ష హోదా ఇప్పుడు ఖాళీగా ఉంది కాబట్టి ప్రతిపక్ష హోదా ఫిల్ చేయడానికి ఇంకొక పార్టీకి కూడా స్కోప్ ఉంది అని చెప్తూ ఉన్నారు. ప్రజలు కూర్చోబెడతారు. అదే మేడం నేను చెప్తుంది కూడా, పర్మనెంట్ ప్రతిపక్షంగా సరైన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీని కూర్చోబెట్టే రోజులు దాపురించే. అందుకే వీళ్ళకి వెన్నులో వణుకు. అందుకే మా నాయకుడు మానుకోండి దయచేసి. మీకు స్థాయి లేదు, మీ పార్టీకి అర్హత లేదు. మీరు సూపర్ 6 సూపర్ హిట్ అని డంకా బజాయించుకుంటే దాన్ని కూడా మీరు కళ్ళు లేని కబోజుల్లాగా ఎక్కడ నిరుద్యోగ భృతి ఇచ్చారు అంటే సమాధానం లేదు. అట్లాగే మీరు ఎక్కడ మహిళలకు ఇస్తామన్నటువంటి ఆర్థిక సహాయం ఇచ్చారంటే దానికి సమాధానం లేదు. బెంగళూరులోకి వచ్చిన సమాధానం చెప్తాం కాదండి, బెంగళూరులోకి వచ్చిన సమాధానం చెప్తాం కాదు. ఒకటే మేడం రోజా గారు, వీళ్ళకి సబ్జెక్ట్ ఉండదు, లోకు మాటలు మాట్లాడి డిస్టర్బ్ చేయడం తప్పితే వినటం చేత కాదు, సమాధానం చెప్పడం చేత కాదు వీళ్ళకి. ఎందుకంటే లేదు కదా, వీళ్ళకి ఆక్సిటోసిన్ అని ఒక ఎంజైమ్ లాంటి ఇంజక్షన్ ఆ యొక్క మెడిసిన్ ఇచ్చి పంపుతారు. వీళ్ళు ఆ గంట సేపు వీళ్ళు ఏదేదో మాట్లాడిపోతారు తప్ప వీళ్ళకి విఘ్నత ఉండదు, వీళ్ళకి విధానం ఉండదు. ఖచ్చితంగా వీళ్ళు అసలు సరైనటువంటి సహేతుకమైనటువంటి ప్రతిపక్షమో విపక్షం చేస్తున్నటువంటి విమర్శలకు సమాధానాలు ఎత్తుకునేటటువంటి కనీసమైనటువంటి బాధ్యత గానీ ఏమీ లేదు. అది ఆయన చూడండి, ఏదో బబుల్ గమ్. సో మీకే భయం, వైఎస్ఆర్సీపీకే భయం వేస్తోంది. అందుకోసమే సర్ ప్రక్రియ పైన కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రమ్య గారు ఒక్క నిమిషం ఎవరంటే అతను హాస్యాస్పదమైనటువంటి వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు హాస్యాస్పదమైనటువంటి మాటలు మాట్లాడంట. రైట్ చెత్త మాటలు రైట్ అండి. ఓకే, రాఘవేంద్ర గారు, ఎస్ రాఘవేంద్ర గారు ఫైనల్ గా చెప్పండి. రామారావు గారు ఓకే రాఘవేంద్ర గారు ఫైనల్ గా చెప్పండి, కన్క్లూడ్ చేసేయండి. ఒక్కటే ఒక మాట. ఓకే, ఆయన ఇప్పుడు ఈ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో దౌర్భాగ్యం ఏమంటే మేడం భజన పార్టీగా మారింది. ఇలా భజనలు చూడలేక రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి రామారావు గారు, రాఘవేంద్ర గారు, వీరాంజనేయులు గారు, వెంకటరత్నం గారు, మస్తాన్ రావు గారు. థ్యాంక్ యూ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.